బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు ఏ రెసిపీతో ముందుకు వచ్చామంటే దోసకాయ. మనం దోసకాయ ఉంటుంది కదా, కూర దోసకాయలు అయ్యి మనం రోటి పచ్చడి కూడా తీసుకున్నాం కదా, ఆ దోసకాయతో నేను దోసకాయ ఆవకాయ పడుతున్నా పచ్చడి. దోసకాయ ఆవకాయ పచ్చడి పడుతున్నా. ఇది ఏమేమి వేయాలి, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఒక చిన్న కాయ ట్రై చేయండి. ఇది నీళ్ళే తగిలికన్నా ఉంటే 2-3 రోజులు 4 రోజులు ఉంటుంది, లేకపోతే 2-3 రోజులు ఉంటుంది. నీళ్ళు తగిలినంటే ఒక 6 రోజులు ఉంటుంది. అందుకే అప్పటికప్పుడు చిన్న దోసకాయ పెట్టుకుంటే మన ఇంట్లో నెంబర్స్ ఎంతమంది ఉన్నారు చూసి దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అదే ఫంక్షన్లో అప్పటికప్పుడు దోశ ఆవకాయ పడతారు కదా, అది ఆ పచ్చడి నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. ఏమేమి చేయాలో ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి, మెంతిపిండి, ఆవపిండి, నిమ్మకాయలు మనకు పులుపు తగ్గట్టు, కారం, ఉప్పు వేసుకోవాలి. తాలింపు వేసుకుని మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని తాలింపుకి రెడీ పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకుని తాలింపు వేసుకున్నాం. అందాక దీంట్లో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. కొంచెం మెంతిపిండి, కొద్దిగా మెంతిపిండి, ఈ స్పూన్తో మెంతిపిండి వేసా. ఆవపిండి ఒక స్పూన్నర వేసా. గుజ్జు ఎక్కువ కావాలి కాబట్టి, మనకు గుజ్జుగా కావాలి కాబట్టి అట్లా వేసుకున్నా. తక్కువ తింటే మీరు తక్కువ చేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్ వేసా. కారం నాకు సరిపోతుంది. ఉప్పు మాత్రం సరిపడినంత, కొంచెం తక్కువ వేసుకుందామమ్మా. 1 స్పూన్ వేసాను కదా, సగం వేసుకున్నాం. సరిపోతే వేసుకున్నాం. అయిపోగా అంటే తాలింపు చల్లగా అవుతుందనమ్మా, నేను చూస్తున్నాను, మీకు చూపిస్తున్నా. కొంచెం మెంతులు వేసుకొని, కొంచెం ఆవాలు, శనగపప్పు మన ఇష్టం. శనగపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, నేను వేయను అసలు, మన ఇష్టం అది. ఎల్లుల్లిపాయ, ఇది అప్పటికప్పుడు తయారు చేసే పచ్చడి కాబట్టి ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటున్నా. నూనెలో వేగినాక పచ్చడికి పచ్చడిలో తింటే టేస్ట్ బాగుంటుంది, అందుకు నేను ఇలా వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయ సిమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం అంటే వెంటనే ఎందుకు వేసేసానంటే అమ్మ, నూనె ఎలాగో వేడిగా ఉంది కదా, అది మనం చల్లార్చేటికి చక్కగా ఒకే ఫ్లేమ్లో మంచిగా అన్నీ వేడి ఉంటాయి అన్నమాట. మనం ఇదే వేసేటప్పుడే బాగా వేగిపోతే ఇక మన నూనె చల్లగేసరికి మరీ నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేసాం. ఇప్పుడు మనం కొంచెం అంతా పసుపు వేసుకున్నాం. దీంట్లోనే పసుపు వేసుకున్నాం. మేము ఇలా పెట్టుకుంటామమ్మా, అప్పటికప్పుడు తినాలనుకుంటే పచ్చడి ఇలా పెట్టుకుంటాం. ఇవి కొంచెం వేగినాక ఈ వేడికి అవి ఇంకా మంచిగా మగ్గుతాయి. చల్లారిపోతుంది. చల్లారినాక నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ పచ్చడి చూసుకున్నాం. ఇది అప్పటికప్పుడు బాగుంటుంది మీ పచ్చడి, చాలా బాగుంటుంది. చేసుకోండి, సూపర్ ఉంటుంది పచ్చడి. ఇట్లా పట్టుకొని ముక్క పట్టుతుంది. ఇలాగా చల్లగైనాక మనం ఒక 5 నిమిషాలు అయినాక వేద్దాం. ఆయిల్ చల్లగైంది. ఇప్పుడు నేను పచ్చడి వేసేస్తున్నాం. పచ్చడి కలిపేసుకున్నాం.
ఆవకాయ అసలు మామూలుగా ఉండదమ్మా టేస్ట్. ఇది పొద్దున్న పట్టేస్తే సాయంత్రానికి పచ్చి పచ్చిగా కానీ అదొక మంచి టేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. అంటే సింపుల్గా నేను ఇలా చిన్న కాయ చేసి చూపిస్తున్నాను. మీరు పెద్ద కాయకి మీకు నేను చూపించినంత డబల్ వేసుకోండి. ఇది ఇలాగా నేనేం చేయాలంటే ఇప్పుడు నిమ్మకాయ పిండాలన్నమాట. నిమ్మకాయ చల్లారింది కదా, ఆయిల్ కూడా చల్లార్చింది కదా, ఇప్పుడు నిమ్మకాయ పిండొచ్చు. నిమ్మకాయ పిండేద్దాం. నిమ్మకాయ పిండుకొని ఒకవేళ ఎక్కడన్నా చిన్నది పడినా తీసేసుకోవచ్చు. దీనికైతే నాకు ఒక నిమ్మకాయ సరిపోతుందమ్మా. చల్లార్చినాక కొద్దిగా అన్ని ముక్క పట్టినాక కొద్దిగా తక్కువ వస్తే ఒక మళ్ళీ హాఫ్ ముక్క పిండుతాను, అయితే సరిపోతుంది. ఇది ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటారు దోసకాయ ముక్కలు. అయితే నాకు పెద్ద ముక్క ఇష్టమని నేను ఇలా పెద్ద ముక్క కోసుకున్నాను. ఇంకా సన్నగా కోసుకుంటారు ముక్కలు దోస ఆవకాయకి. నాకు ఇలా ఇష్టమని నేను ఇలా కోసుకున్నాను. మన పంటికి తింటుంటే బాగుంటుందని ఇలా వేసుకున్నాను. చూసారా, దోస ఆవకాయ చాలా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా అప్పటికప్పుడు మనకి చక్క పచ్చళ్ళు ఏమీ లేదు అనుకున్నప్పుడు ఈ పచ్చళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇట్లా పచ్చళ్ళు ఏమి లేవు, దోసకాయ కూర అయితే పిల్లలు ఎక్కువ ఇష్టపడరు కదా. ఇష్టపడినప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదో ఒకటి కూర కావాలి అప్పటికప్పుడు, అయితే ఊరే వెళ్ళొసి వస్తాం, అన్నం వండుకుని వెళ్ళాను అన్నం వండుకుని మంచిగా ఇలా దోసకాయ ఆవకాయ ఇంట్లోనే అన్నీ ఉంటాయి మనకి. ఫ్రిడ్జ్లో అన్నీ దొరుకుతాయి. ఇవాళ రేపు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం. ఏదన్నా ఖరాబ్ అవుతుందని కూల్ డ్రింక్స్ కేకులు కన్నా ఫ్రిడ్జ్లో మన ఇంట్లో ఉన్న సరుకులే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. అన్నీ ఖరాబ్ అవుతామో, ఎందుకంటే చల్లదనానికి లేకపోతే ఏమో ఏ తడిచే తగిలి పురుగులు వస్తాయని ఎక్కువ మటుకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం ఏదైనా ఉంటే కనుక. చూసారు కదమ్మా, దోస ఆవకాయ పెట్టాను. ఇలాగా మీరు కూడా పెట్టుకుని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు అన్నీ అప్పటికప్పుడు మనం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా ఏ బట్టల షాప్కి ఎక్కడికైనా వెళ్తాం అనుకోకుండా ఏదన్నా సందర్భాలను బట్టి వెళ్ళినా చేసినా ఇంటికి వచ్చేటికి ఏమైనా గాబరాకి ఇలా పచ్చడి వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని మంచిగా అన్నం వేడివేడి అన్నం వండేసుకుని ఇలా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఒక చలవ కూడా, దోసకాయ ఎంత తింటే అంత చలవ. కూర కానీ పప్పులు వేసుకున్న పచ్చడికైనా చాలా చలవ. ఈ దోసకాయ సొరకాయ మనకు అందరికీ తెలిసిందే, చాలా చలవ అన్నమాట. అందుకని దీన్ని ఇలా కూడా ఒక 2 రోజులకి ఉండేటట్టు పచ్చడి చిన్న దోసకాయతో ఇలా మనకు అన్ని ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు కలుపుకొని పెట్టండి. పిల్లలకు కూడా మంచిది, బాగుంటుంది. ఓకేనమ్మా, ఇలాగే మీరు చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. మనకి ఇంకో ఛానల్ కూడా ఉన్నది, దాంట్లో కూడా ఏమేమి పెట్టాలో అన్నీ మీకు కూడా చెప్తాము, పెడతాము. దాన్ని కూడా చూడండి. ఓకేనమ్మా, బాయ్ అమ్మా.